ఒక 7 కేసులు వచ్చాయి. ఆ 7 కేసుల్లో మొన్న ఒక 2 డిశ్చార్జ్ చేశాము. వాళ్ళలో శ్రేష్ఠ అనే పాపకి 7 ఏళ్ళు. ఇది చిన్నపిల్లలు కూడా రావచ్చు, కానీ మధ్య వయస్కుల్లో వస్తుంది. వాళ్ళ కోమార్బిడ్స్ ఉంటే వస్తుంది. వాళ్ళకి అంతమంది వైరల్ డిసీజ్ వస్తే వస్తుంది. ఇది కాళ్ళు కానీ చేతులు కానీ వీక్నెస్ వచ్చి పని చేయలేకపోవడం, నడలేకపోవడంతో వాళ్ళు ఇంట్లో వాళ్ళు భయపడి తీసుకొస్తారు హాస్పిటల్కి. దీన్ని జీబీ సిండ్రోమ్ అంటాము. సో దీనికి చెప్పేది ఏంటంటే కండరాలు నరాలు పని చేయకపోవడం వల్ల వీళ్ళు నడవలేకపోవటము, చేతులతో పని చేసుకోవడం లేకపోవడం వల్ల సడన్ గా జరుగుతుంది. ఇది వాళ్ళని హాస్పిటల్ చేసుకొచ్చినప్పుడు ఇక్కడ మనం పరీక్షలు చేసి అంటే సిఎస్ఎఫ్ అనాలిసిస్ అంటాము, సెంట్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ అనాలిసిస్. అంటే వెందులో నీరు తీసి పరీక్ష పంపిస్తే ఆల్బుమిన్ పెరిగితే ఇది జీబీ సిండ్రోమ్ గా నిర్ధారిస్తాము. ఇక్కడ మనం చేసిన వాళ్ళన్నింటిలో కూడా జీబీ సిండ్రోమ్ లో ఆల్బుమిన్ ఎక్కువ వచ్చింది, అందుకని మనం జీబీ సిండ్రోమ్ డయాగ్నోస్ చేసి న్యూరాలజీ వార్డులో పెట్టాము. వీళ్ళకి ఎన్సీవీ అనే టెస్ట్ కూడా చేస్తాము, నెర్వ్ కండక్షన్ వెలాసిటీ అని. అది కూడా పాజిటివ్ వచ్చింది. 7గురిలో ఇద్దరిని డిశ్చార్జ్ చేసి వాళ్ళ ఇమ్యూనోగ్లోబులిన్స్ మనం కొన్ని ఇస్తున్నాము, చాలా ఖరీదైనవి. మిగతా హాస్పిటల్స్ లో అవి లేకపోవడం వల్ల అందరూ మన దగ్గరికి పంపిస్తున్నారు. ఈ చుట్టూతా 5 జిల్లాల నుంచి మనకి ఇక్కడ ప్రజానికి వస్తున్నారు. నేను విజ్ఞప్తి చేసేది అలజడి చెందాల్సిన పని లేదు. ఇది లక్షల మందిలో ఒకళ్ళకో ఇద్దరికో వస్తుంది. ఇది కోమార్బిడ్స్ అంటే షుగరు, బీపీ, ఇమ్యూన్ స్టాటస్ తక్కువ ఉన్న వాళ్ళకి, అంతకుముందు కోవిడ్ వచ్చిన వాళ్ళకి, అంతకుముందు వైరస్ డిసీజ్ వైరల్ ఫీవర్ లాగా వచ్చిన వాళ్ళకే వస్తాయి ఇవి. సో ఇవి వచ్చినప్పుడు చేసుకొస్తే మన ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలుంటుంది. అయితే ప్రాణాంతకం కాదా అంటే ప్రాణాంతకం ఒక్కోసారి అవుతుంది. ఎస్పెషల్ ఏజ్ ఇన్ఫెక్షన్ తగ్గిన వాళ్ళలో, షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇస్తున్నాము, అందరినీ సేవ్ చేస్తున్నాము, అవసరం వెంటిలేటర్ కూడా ఎక్కిస్తున్నాము. ఎందుకంటే ఇది చివరి స్టేజ్ లో రెస్పిరేటరీ పెరాలసిస్ అంటాం. అంటే శ్వాస తీసుకుంటే కండరాలకు సంబంధించిన నరాలు దెబ్బతించడం వల్ల శ్వాస ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళకి వెంటిలేటర్ ఎక్కిస్తాం. సెక్యూరిటీ కోనసీమ జిల్లా నుంచి ఒకళ్ళు వచ్చారు, నర్సాపేట జిల్లా నుంచి ఒకళ్ళు వచ్చారు. ఇంకా 5 గుంటూరులోనే మన నెహ్రూ నగర్ ఇట్లాంటి చోట్ల నుంచి వచ్చారని చూసాను నేను. సో వీళ్ళు ఇక్కడ చిన్నపిల్ల ఒక అమ్మాయి మాత్రం శ్రేష్ఠ అనే అమ్మాయి ఇక్కడ నుంచి డిశ్చార్జ్ వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి కూడా ఇంట్లో ఇచ్చాము. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇద్దరు, ఒకళ్ళు వెంటిలేటర్ మీద ఉన్నారు, సార్ వెంటిలేటర్ మీద ఉన్నారు, ఒకళ్ళేమో ఇద్దరు కొంచెం అలజడిగా ఉన్నా కూడా ప్రాణాంతకంగా అనిపించట్లేదు. థ్యాంక్ యూ.